క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని కబడ్డీ జిల్లా అసోసియేషన్ సెక్రటరీ తిరుపతి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో కబడ్డీ జూనియర్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పోటీలను నాయకులు ఎర్ర మహేష్, ఆగయ్య, సీనియర్ క్రీడాకారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత క్రీడతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలని, బాలబాలికల కోసం జిల్లా స్థాయి కబడ్డీ సెలక్షన్స్ ఏర్పాటు చేశామన్నారు. ఈ పోటీలో గెలుపొందిన క్రీడా జట్టులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నామని, జిల్లా వ్యాప్తంగా జూనియర్ జట్టు బాలబాలికలు పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు మల్లారెడ్డి, బొడ్డు రాములు తదితరులు ఉన్నారు. జిల్లా స్థాయి సెలక్షన్ టోర్నమెంటు జరుగుతుంది. 22 నుంచి వరకు అక్కింపేట రాష్ట్ర పోటీలో బాలికలు పాల్గొంటారు. అలాగే ఈ నెల 27 నుంచి 30 వరకు పాల్గొంటుంది. దీనికి దాదాపుగా అన్ని మండలాల్లో 350 మంది వరకు బాలబాలికలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన ఆగయ్య గారు, అలాగే ఈ గ్రామ పెద్దలు, ఈ క్రీడాకారులందరూ సహకారం వల్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అనుపురం గ్రామంలో స్కూల్ ఆవరణలో జిల్లా స్థాయి జూనియర్ కబడ్డీ పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కబడ్డీ పోటీలు టోర్నమెంట్ కమ్ సెలక్షన్ కమిటీ సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు మళ్ళా జిల్లా స్థాయిలో ఆడడం జరుగుతుంది. కాబట్టి ఈ నిర్వహణకు సంబంధించి కబడ్డీ అసోసియేషన్ వారు నన్ను సంప్రదించగానే వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి అని చెప్పగానే మేము తక్షణమే ఏర్పాటు చేసి పిల్లలను క్రీడల్లో ఉత్సాహవంతులుగా చేయడానికి వాళ్ళ కొరకు ఇది నిర్వహించడం జరుగుతుంది. జూనియర్ కబడ్డీ సెలక్షన్ కమ్ టోర్నమెంట్లో భాగంగా ఈరోజు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ముస్కు మల్లారెడ్డి గారు, అలాగే ప్రధాన కార్యదర్శి తిరుపతి గారు, బొడ్రాములు గారు, నారాయణ గారు ఈ కార్యక్రమాన్ని మరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ పిలుపు మేరకు ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి ఎర్ర మాగయ్య, ఈ గ్రామ మాజీ ఉప సర్పంచ్ గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారికి అలాగే గ్రామ యువకులకి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ టోర్నమెంట్ సందర్భంగా శుభాకాంక్షలు, వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని క్రీడలు మానసిక ఉల్లాసానికి, విద్యలో ముందు స్థాయిలో వెళ్ళడానికి, అలాగే శారీరక దృఢత్వానికి బాగా ఉపయోగపడతాయి కనుక ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని జిల్లా స్థాయిలో మరి వాళ్ళ యొక్క ప్రాముఖ్యతను నిరూపించుకొని రాబోయేటువంటి కాలంలో రాష్ట్ర స్థాయిలోకి, జాతీయ స్థాయిలోకి వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ గెలిచినటువంటి ఈ యొక్క టీము, అది ఒకటి గర్ల్స్ ఒకటి బాయ్స్ 2 టీములు మరి జనగామలో నడుస్తున్నటువంటి స్టేట్ మీట్లో పాల్గొని మరి మన జిల్లాకు మంచి ప్రతిభ కనపరిచి మంచి పేరు తెచ్చి మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రథమ స్థానంలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యనిర్వాహకులకు, అదేవిధంగా గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున క్రీడలను తెలియజేస్తున్నారు.